హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. మరి అడ్వాన్స్ అప్డేట్లో భాగంగా కిరాక్ సీతకు సంబంధించిన ఒక విషయం అయితే మనకు లీక్ అయింది. ఏంటంటున్నారా? అది కిరాక్ సీత గాయపడిందంట. కిరాక్ సీతకు టాస్క్లు ఆడుతుంటే దెబ్బలు తగిలాయి, ఇంజూర్డ్ అయింది అనేది అయితే మనకు న్యూస్ వస్తూ ఉంది. ఏ మేరకు ఏ రేంజ్లో అయ్యింది అనేది తెలియదు. కిరాక్ సీత చాలా చాలా ఎమోషనల్ పర్సన్. మరి అలాంటి అమ్మాయికి గాయాల పాలైతే ఇంకా మనకు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అసలు గాయాలు పాలయ్యేంత ఆట ఎందుకు ఆడాలని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడు అన్న టైప్లో బిగ్ బాస్ చేశారు. అంటే మీరు ఆడి గెలుచుకుంటేనే తిండి, లేకపోతే తిండి లేదనే టైప్లో కాన్సెప్ట్ తయారు చేశారట. మరి అసలు ఫైట్ కూడా ఆట కూడా ఒక రేంజ్లో ఆడతారు కదా, గెలవాలి అన్న టైప్లో. సో అందుకనే ఆ సిచ్యువేషన్ అయ్యింది అనేది మనకు వస్తున్న వార్త. నిజంగా మీరేమంటారు? వాళ్ళకి అలా చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? వై? బికాజ్ ఇప్పటి వరకు సచ్చు ఆట అంటే స్లో మోషన్, ఒక పసలేని ఆట ఆడుతున్నారని చాలామంది మీరే కామెంట్లు పెడతా ఉన్నారు. సో అసలు లైవ్లో బిగ్ బాస్ కూడా అన్నారు, అరే ఏంద్రా నాయన ఇది కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు, ఆ ఫైర్ కనిపించట్లేదని. సో అందుకని ఇవన్నీ క్రియేట్ చేశారట. అందులో భాగంగా చాలా ఇదిగా ఆడుతుంటే కిరాక్ సీత గాయపడిందట. సో ఇదంతా జరిగిందంటే మరి కిరాక్ సీత గురించి ఒక కామెంట్ చేయాలనుకుంటే జెన్యూన్ పర్సన్ అనుకుంటున్నారా, లేదంటే స్ట్రాటజీ ప్లేయర్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.